హౌస్ రైట్కి అప్లై చేస్తాం. దాంట్లో అప్లై చేసిన వీళ్ళ హౌస్కి వెళ్ళి కంప్లైంట్ ఏంటంటే వీళ్ళ ఇంటి పక్కన ఎలాబరేటెడ్ కండిషన్లో ఉంది. దాన్ని మనమే చేసేద్దాం. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఒకసారి ఫోటో వీడియోస్ చూసి సిపి రఘు గారు నాకు కాదు కమిషన్ గారితో మాట్లాడి దాని మీద అగ్రేషన్ ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల వద్దకి అధికారులు పోయి వారి సమస్యలు తెలుసుకోవాలా, ఆ సమస్యలన్నింటినీ కూడా అక్కడికక్కడికే పరిష్కారం చేయించాలని ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ అటు ప్రభుత్వం ఇటు తెలుగుదేశం పార్టీ కలిసి మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఈరోజు 43వ డివిజన్ నెల్లూరు నగర నియోజకవర్గంలోని 43వ డివిజన్ జెండా వీధిలోని షాదీ మందిర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ 7 డివిజన్లకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాసు సార్ గారు, ఈ డివిజన్ ప్రెసిడెంట్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ సోదరులు జాకీర్ గారు, జావేద్ గారు, అందరూ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, ఇతర పార్టీ నాయకులు అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా ముస్లిం మైనార్టీలు నివసించేటువంటి ప్రాంతం. ఇక్కడ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాల కల్పన కోసం వారికి ఉండే సమస్యలన్నీ ఏదైతే వస్తున్నాయో ఎక్కువగా నివాస స్థలాలకు సంబంధించి కావచ్చు, పెన్షన్లకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం వైపు నుంచి ఏ రకాల సమస్యలు అవన్నీ కూడా వారి దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించదగిన వెంటనే ఇక్కడిక్కడే పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. కొన్ని ప్రభుత్వం వైపు నుంచి రావాల్సి ఏదైనా ఉంటే ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనేది వాళ్ళకి వివరించి వాళ్ళన్నీ కూడా నోట్ చేసుకొని అవి వచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఏ కాకుండా మిగతా వారికి కావాల్సిన ఏ సమస్య అయినా సరే, తాగునీరు, శానిటేషన్, లైటింగ్, కార్పొరేషన్ వైపు నుంచి అన్ని విషయాలు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇతర ఏ సమస్య అయినా కూడా అధికారులు, అన్ని శాఖల అధికారులు ఇక్కడ హాజరై ఉన్నారు. వారందరి సమక్షంలో వారి సమస్యలు పరిష్కారం అయ్యేదానికి ఈ వేదికను ఉపయోగించుకోవాల్సిందిగా ఈ డివిజన్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా నెల్లూరు ఒక రోల్ మోడల్గా ఉండాలని ఏదైతే నారాయణ సార్ గారు ఆకాంక్షిస్తున్నారో, గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆకాంక్షిస్తున్నారో వారి ఆలోచనలకు అనుగుణంగా 2026 జూన్ 12 ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల టయానికి నెల్లూరు నగరంలో అన్ని మౌలిక సదుపాయాల్లో పూర్తి చేయాలని ఒక మంచి ఆలోచన సంకల్పంతో నారాయణ సార్ గారు ముందుకెళ్తున్నారో ఆ విధంగా మేమందరం కలిసికట్టుగా అటు అధికారులు, ఇటు నాయకులు అందరం కలిసి సమన్వయంతో పనిచేసుకుంటామని చెప్పి